No, of Jesus Christ. And for I was wondering what ముసలి వచ్చే మకంలో ఎన్ ఫర్ నాటుకోడి. సో సేమ్ నాటు మీన్స్ వాట్ అంటే నాటు టూ నెంబర్ అంట. అది తిన్న కోడి అంట. డెలిషియస్ అంటే ఒక మనిషి చెప్పాము వాళ్ళు ఎక్కువ మంచి తినేటి నోవా వాళ్ళు అయితే మంచి తింటారు కాబట్టి వాళ్ళ ఫైబ్రస్ ఎక్స్క్విటా తిని కోడి మంచి డెలిషియస్ ఉంటుందంట. అది అర్థం అని వాళ్ళు చెప్తున్నారు. అది దేనికి సూచన అంటే దేవునికి సూచన. దేవుడు అన్నీ కలిగిన దేవుడు, అన్ని సృష్టించిన దేవుడు, రిచ్ ఆస్వాదించబడిన దేవుడి దగ్గర మంచి చెప్పినట్టు పని చేస్తే పని వాళ్ళకి ఏమి ఇచ్చిండో, పని చేయకపోతే కనీసం వాళ్ళు ఎక్స్క్రీట్ తిన్న దేవుడు ఎక్స్క్రీట్ చేస్తే, దేవుడు ఎక్స్క్రీట్ అంటే దేవుడి టూ తిన్న పంది జాతి వాళ్ళు మీరే కాళీ అనే పంది మండి బెగ్గర్స్ తప్ప ఎంత తారుమారు చేయలేవు. ఎవరో ఒక్కరిని మారుతుంది దేవుడు నన్ను. నేను చెప్పే కూడా తారుమారు చేద్దామంటే ఇంక చెప్పనీకి ఎవరు ఉన్నారు? నమ్మి ఆస్వాదించబడే వాళ్ళు ఉన్నారు, లేదంటే వినవద్దు. సో వాళ్ళు హంబుల్గా వాళ్ళు ట్రూ చెప్తున్నందుకు బాధపడి ఎప్పుడైనా యేసయ్య హృదయంలో మీరు ఉండాలి. క్రిస్మస్ టైంలో అని నో ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ముఖ్యంగా మండే కేటగిరీ వాళ్ళు ఉన్నట్టు చెప్తా కదా. ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాళ్ళు చెప్పినారు అనమాట. వాళ్ళ ట్రూత్ ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళలో ఒక అంటే అరవాళ్ళు వాళ్ళేనంట. వాళ్ళ కమ్యూనిటీ ఏంటది కాస్టం కావాల్సే వాళ్ళట. కజన్ వాళ్ళ డాడీ వాళ్ళ నైనా అంటగా నేనట. అందరి హృదయంలో దేవుడు ఉండాలి, ఎందుకంటే మీ తండ్రి అయినా. అప్పుడు మీకు దాచిపెట్టిన మీ ఆశీర్వాదాలు ఇస్తాడు, పరలోకంలో మంచి ఆశీర్వాదం. వాళ్ళ బాధ పెట్టడం అనేది ఏం జీవితం? ఏం తెలియని మేమే వింటే చాలా బాధ. కానీ అట్లా అని చెప్పి మనీ దొంగతనాలు అవి ఇయ్యం. నరకం పోయే వాళ్ళకి అసలు ఏమి ఇయ్యం. If you are going to hell, we will not give anything. In fact, give everything to God's kingdom, die and go hell. No of Jesus. All that I say, pray to Lord in Jesus' name, amen.